సిలిండర్ మీద మనం తరచుగా చూస్తూ ఉంటాం. D25 ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంటే D25 అని ఇండికేట్ చేయబడినటువంటి నంబరు దేన్ని సూచిస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకి 12 నెలలు. ఈ 12 నెలల్ని ఒక క్వార్టర్ కింద వర్గీకరించడం అనేది జరిగింది. అయితే వాటికి కోడ్స్ ABCD అని కోడ్స్గా విభజించారు. ఏలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, బిలో ఏప్రిల్, మే, జూన్, సిలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని ఒక క్వార్టర్గా వర్గీకరించడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే D25లో ఉన్నటువంటి డి అంటే ఏమిటి, 25 అంటే ఏమిటి? డి అనేది మనకి ఒక కోడ్లో చూసుకున్నట్లయితే డి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ 3 నెలల మధ్యలో ఉన్నటువంటిది సూచిస్తుంది. అలాగే 25 అంటే ఇయర్ ఆఫ్ ఎక్స్పైరీ, అంటే మనకి ఆ సిలిండరు పాడైపోయేటటువంటి సంవత్సరాన్ని చూపిస్తుంది. అంటే టోటల్ మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో 2025 సంవత్సరంలో దాన్ని చెక్ చేయాలి. సిలిండర్ని తప్పకుండా చెక్ చేయాలి. అలా చెక్ చేయకుండా వచ్చేటటువంటి సిలిండర్లు కరెక్ట్ కాదు అనే ఇండికేషన్ మనకి తెలియజేస్తుంది. డొమెస్టిక్ సిలిండర్స్ అంటే వాడుకునేటటువంటి సిలిండర్లు చూసుకున్నట్లయితే అదే ఇంకొక ఇండికేషన్ అనేది 15.8 అంటే అది సిలిండర్ యొక్క బరువు. అలాగే 4.2 kg అలాగే కమర్షియల్ సిలిండర్స్ చూసుకున్నట్లయితే సిలిండర్ వెయిట్ అనేది 30 kgs ఉంది బరువు. అంటే దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఉందో ఫిల్ చేయబడుతుంది. ఈ విధంగా మనకి గ్యాస్ సిలిండర్స్ని మనకి ఇచ్చినటువంటి కోడ్స్ని డిపెండ్ చేసుకొని సిలిండర్ని ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకేమైనా సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.